అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోనైతే నిశ్చితార్థం అయితే జరుగుతుందండి. మా చిన్న చెల్లిది. మా అమ్మ వాళ్ళు అయితే ముగ్గురండి. ముగ్గురులో మా అమ్మ, మా చిన్నమ్మ అయితే ఇక్కడే ఉంటారండి. మా పెద్ద చిన్నమ్మ వేరే ఊర్లో ఉంటుందండి. ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్నమ్మాయిది అయితే నిశ్చితార్థం జరుగుతుందండి. మీకు ఎలా జరుగుతుంది ఏంటనేది మా పద్ధతిలో మేము ఎలా చేసుకుంటాం అనేది మీకైతే చూపిస్తాను, చూడండి. పిండు కుమార్ని యొక్క అన్నగారు త్వరగా రావాలి, ఇక్కడ శ్రీ దగ్గర రావాలి. అయ్యారు దేవానికి స్తోత్రాలు తండ్రి. కృపగల దేవానికి వందనాలు బాబు. దేవానికి వందనాలు బాబు. ఏసయానికి స్తోత్రాలు తండ్రి. నాయన వాతావరణం మీ స్వాధీనం అందించారు. కుటుంబాల మధ్యలో నీవు చేసిన గొప్ప ఘనకార్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఆయా బిడ్డలిద్దరూ నాయన ప్రభా నిశ్చితార్థానికి సిద్ధమవుతా ఉండగా బిడ్డలిరువురి జీవితంలో నాయన మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీకు వందనాలు తండ్రి. అయ్యా ఇది నీ ఉద్దేశాన్ని బట్టి జరుగుచున్నదని మేము నమ్ముచున్నామయ్యా. నేను చెప్పే మాటలు చెప్పి సంబంధమైన నిశ్చితార్థ సంబంధమైన నాయకు చూడొద్దు, అమ్మాయి గారికి చూడండి. నిశ్చితార్థ సంబంధమైన ప్రేమకును నిబంధనమునకును ఈ ఉంగరమును ధరింపజేస్తున్నాను అంగీకరించుము. నిశ్చితార్థ సందర్భంగా మీకు ధరింపజేస్తున్నా ఈ ఉంగరమును అంగీకరిస్తున్నాను. చెప్పండి పట్టాలి. ఇద్దరికి ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే అభిప్రాయము ద్వారా జీవిత కాలం అంతా గడుపుటకు సహాయము చేయండి. ఆనాడు మీరు అబ్రహాము శారాలు మీరు. ఇదిగోండి మా చిన్నమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అండి. ఇదిగోండి పక్కన ఉన్న అమ్మాయి పెద్ద అమ్మాయి అండి, పెళ్లి కూతురు చిన్న అమ్మాయి. అబ్బాయి ఉన్నాడని చూపిస్తాను. క్రైస్తవుల పద్ధతిలోనైతే స్టేజీ పైన అయితే నిశ్చితార్థం అయితే జరిగిపోయిందండి. ఇక్కడైతే ఇంకా ఊరు పెద్దలండి, ఆ ఊరు పెద్దలు ఈ ఊరు పెద్దలండి, పెళ్లి కొడుకు పెద్దలు పెళ్లి కూతురు వైపు పెద్దలు కలిసి తాంబూలాలు అయితే అందుకుంటున్నారండి. తల్లిదండ్రులకి ఇప్పిస్తున్నారండి. ఇంకా మనకి వెనకటి కాలం నుంచి కూడా వచ్చిందే కదండి తాంబూలం అందుకునేది. అలా అయితే అందుకుంటున్నారండి ఆ పద్ధతిలోను. ఇక్కడ ఇదిగోండి ఇంకా పెళ్లి కూతురు నిశ్చితార్థం అయితే అయిపోయింది కదండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతోనైతే బంధువులు అందరూ అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారండి. ఇంకా అందరూ అటు బంధువులు ఇటు బంధువులు ఫోటోలు తీసుకుంటారండి. ఇదిగోండి ఇప్పుడు ఫోటో తీస్తున్నారు చూడండి, ఆయనే మా అన్నయ్య అండి, మా సొంత అన్నయ్య అండి. ఇంకా ఇదిగోండి మా మేనకోడలు, మా మేనల్లుడండి. ఇంకా మేము అయితే ముగ్గురు, మీకు తెలుసు కదండి, మా చెల్లి, నేను, మా అన్నయ్య అండి, మేము ముగ్గురం అండి. ఇంకా మా అన్నయ్య పిల్లలతో పాటు ఫోటో అయితే తీసుకుంటున్నారు చూడండి. ఇదిగోండి ఇక్కడైతే నేను, మా ఆయన గారు, నా పక్కన చూడండి మా మేనల్లుడు ఉన్నాడండి. మా ఆయన గారి పక్కన మా మేనకోళ్ళండి. మేము ఇంకా మా చెల్లి, మా మరిది గారితోనైతే ఫోటో అయితే తీసుకుంటున్నామండి చూడండి. ఇదిగోండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే చాలా బాగున్నారండి. ఇదిగోండి మా చిన్నమ్మల ఫ్యామిలీ అయితే ఇదేనండి. ఇదిగోండి ఈ టైప్ పక్కన పెళ్లి కొడుకు పక్కన ఉన్నది ఎవరంటే మా చిన్నానండి, మా చిన్నాన్న మా తమ్ముడండి. ఇంక ఇక్కడ మా చిన్నమ్మ, వాళ్ళ పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అండి పెళ్లి కూతురు. ఇదేనండి వాళ్ళ ఫ్యామిలీ. ఇదిగోండి పెళ్లి కొడుకు అయితే ముగ్గురు అన్నయ్యలు ఉన్నారండి, పెళ్లి కొడుకుతో పాటు నలుగురండి.
ఇద్దరైతే వైట్ షర్ట్లు వేసుకున్నారు. ఒక ఆయన అయితే గ్రీన్ షర్ట్ వేసుకున్న ఆయనండి. ఇంక ఈ చివర బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆయన వాళ్ళ పెదనాన్న కొడుకు అంటండి. ఇంకా అలా అయితే 5 అన్నదమ్ములు అయితే దిగుతున్నారండి, ఫోటో దిగుతున్నారు. ఇదిగోండి తోటికోడళ్ళు అంటండి. మా చెల్లికి తోటికోడళ్ళు ఇద్దరండి. ఇంకొక ఆవిడైతే రాలేదండి, పెద్ద ఆవిడ. 3 వచ్చారండి. మా చెల్లితో పాటు 4 అండి తోటికోడళ్ళు. ఇంకా నిశ్చితార్థం అయితే అయిపోయింది. ఇంకా భోజనాలు అయితే రెడీ చేసేసారండి. అందరూ భోజనాలు అయితే తింటున్నారండి.